హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నీట్ యూజీ 2026 సంబంధించి తెలంగాణలో KNRUHS నుంచి మనకు కన్వీనర్ కోట కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో నాకన్నా ముందే మీకు ఇన్ఫర్మేషన్ తెలుసు, అయినప్పటికీ దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి, ఎవరు రిజిస్టర్ అవ్వాలి, ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చా, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, పేరెంట్స్ స్టూడెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది చెప్తాను. వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. సో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు మధ్యలో చూసి కామెంట్ చేయడం కన్నా కంప్లీట్గా చూడండి. దీంట్లో ఏమైనా అర్థం అవ్వకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో లైక్ చేయకుండా వెళ్ళిపోకండి, ఫస్ట్ లైక్ చేయండి, మొత్తం వీడియోని చూడడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, టెలిగ్రామ్ గ్రూప్తో పాటు వాట్సాప్ ఛానల్ ఉంటుంది అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. ఓకేనా? సో ఈ ఇన్స్టాగ్రామ్ లింక్లో కూడా జాయిన్ అవ్వండి. సో మీలో చాలామందికి అప్డేట్స్ కావాలి సార్, మాకు కంటిన్యూగా అసలు యూట్యూబ్ నుంచి మీ నోటిఫికేషన్ రావట్లేదు అంటే డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను, దాంట్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మీ డేటా ఎవరికి పోదు, మీకు ఏ అప్డేట్ ఉన్నా నేను అక్కడ కూడా పోస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. చాలామంది 299తో వెబ్సైట్ యాక్సెస్ తీసుకున్నారు. సో వాళ్ళందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను చెప్పాను కదా, ఆ వాట్సాప్ ఛానల్లోకి రండి. ఇక కంప్లీట్గా మీ డేటా లీక్ అవ్వదు అండ్ మీరు అందులో ఉండొచ్చు, మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా? సో మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి, అప్లికేషన్ కూడా మాకు మీరు సపోర్ట్ చేయండి అని అంటే 7893947228 నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు సార్ మాకు ఓన్లీ వెబ్సైట్ యాక్సెస్ కావాలి అంటే మీరు 299తో వెబ్సైట్ యాక్సెస్ తీసుకోవచ్చు. మీకు దాంట్లో కంప్లీట్ కట్ ఆఫ్స్ ఉంటాయి, ఒక ఫ్రెండ్ లాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో దయచేసి మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటేనే ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. నేను కొన్ని వేల మంది పేరెంట్స్తో మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పటివరకు మాట్లాడాను కౌన్సిలింగ్ టైంలో, అది కుదరదు. మీరు మెంటర్షిప్లోకి వస్తే నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఫస్ట్ అసలు ఈ నోటిఫికేషన్ ఎవరిచ్చారు అంటే KNRUHS, ఇది తెలంగాణ హెల్త్ యూనివర్సిటీ ఇచ్చారు. సో దీంట్లో ఇచ్చినవి ఏంటంటే కాంపిటెంట్ అథారిటీ కోటా. కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే గవర్నమెంట్ కాలేజీలు ప్లస్ ప్రైవేట్ ఏ క్యాట్లో ఉన్న సీట్స్ ఉంటాయి కదా, సో ఈ సీట్స్ని ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్. సో దాంట్లో MBBS అండ్ BDS. ఓకేనా? సో ఈ రెండింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. సార్ మరి మేనేజ్మెంట్ కోటాకు నోటిఫికేషన్ మళ్ళీ సపరేట్గా వస్తుందంటే మేనేజ్మెంట్ కోటాకి సపరేట్గా మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. ఇది కేవలం ఫ్రీ సీట్ల కోసం మాత్రమే గుర్తుపెట్టుకోండి. మేనేజ్మెంట్ కోటా కూడా మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. సో ఇప్పుడు ఇచ్చింది ఏంటి అంటే అసలు కౌన్సిలింగ్లో ఏముంటుంది అంటే ఫస్ట్ మనకు రిజిస్ట్రేషన్, నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్, నెక్స్ట్ వచ్చేసరికి మనకు అలాట్మెంట్. ఓకేనా? సో ఈ మూడు ఉంటాయి. సో ఈ మూడిట్లో ఫస్ట్ మనకి ఇచ్చింది రిజిస్ట్రేషన్. మేబీ సోషల్ మీడియా ప్రభావం ఏమో, ఇంతకుముందు ఇలా అడగకపోతుండే. సో ఆల్ ఇండియా కోటాలో 13th అన్నారు కదా, ఇప్పుడే ఎందుకు ముందు ఇచ్చారంటే ఆ 13th నుంచి కౌన్సిలింగ్ చేయమన్నారు. దట్ ఈస్ కంప్లీట్లీ వెబ్ ఆప్షన్స్. ఇప్పుడు మనకు చేసేది రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ అనమాట. సో చాలా కొత్తగా ఇచ్చారు, అంటే ప్యాటర్న్ మొత్తం మార్చేశారు. ఆ రూల్స్ మాత్రం రెగ్యులేషన్స్ మాత్రం అవే ఉన్నాయి. ఇది MBBS అండ్ BDSకి 1 టైం రిజిస్ట్రేషన్. ఓకేనా? సో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయడానికి ఛాన్సెస్ లేవు. ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే నెక్స్ట్ రౌండ్స్ అన్నింటి కూడా మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ట్యూషన్ ఫీజుకి సంబంధించిన ఇంకా గవర్నమెంట్ ఆర్డర్స్ రాలేదు, అవి వస్తే తెలుస్తుంది. 213 మార్క్స్ వచ్చిన OC క్యాండిడేట్స్, 194 వచ్చిన OC PWD క్యాండిడేట్స్, 177 వచ్చిన SC ST క్యాండిడేట్స్ అవుతున్నారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మనకు రేపు ఓకేనా 5th ఆగస్ట్ 2026 6 AM నుంచి 12th ఆగస్ట్ 2026 6 PM వరకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఈ లోపు మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తొందరపడి రేపే ఓపెన్ అయింది కదా అని రేపే చేయకండి. మంచి రోజులని ముహూర్తాలని అవి కాదు, కొంచెం జాగ్రత్తగా చూసి అప్లికేషన్ అర్థం చేసుకొని చేయడానికి ట్రై చేయండి. నేను వీడియో పెడతాను అప్లికేషన్ ఎలా చేయాలని, దాన్ని జాగ్రత్తగా చూడండి. సో దాన్ని పట్టుకొని పక్కన కూర్చొని మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అంతేగాని ఇంకా రేపే ఓపెన్ అయింది కదా, ఇంకా నేను రేపే చేస్తాను, నా పేమెంట్ అవ్వట్లేదు, నా డాక్యుమెంట్ అవ్వట్లేదు, ఇలాంటివి పెట్టుకోకండి. ఆ మంచి రోజులు ముహూర్తాలు అనేది కొంచెం పక్కన పెట్టి ఆ మంచి రోజులు ముహూర్తాలని చూసుకొని కాలేజ్లో జాయిన్ అవ్వండి సీట్. ఓకే? సో ఇది టెక్నికల్ కాబట్టి ఆ డేట్ చూసుకొని ఆ టైంకే చేస్తా అంటే వెబ్సైట్ ఓపెన్ అవ్వకపోతే ఇబ్బంది పడతారు పేరెంట్స్ స్టూడెంట్స్, జాగ్రత్త. సో దీనికి క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్. ఓకేనా? సో ఫస్ట్ దానిలోకి వెళ్ళే ముందు పేమెంట్ చూసినట్లయితే OC BC క్యాండిడేట్స్ 4000 రూపీస్, SC ST క్యాండిడేట్స్ 3200 రూపీస్. నాన్ రిఫండబుల్ ఫీ, మళ్ళీ మీకు రీఫండ్ రాదు, మీరు పే చేయాల్సి ఉంటుంది. సో
సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ మీకు ముందే తెలుసు. నీట్ యూజీ స్కోర్ కార్డ్ 500 KB ఉండాలి, ఎస్ఎస్సి మెమో 500 KB ఉండాలి, ఇంటర్మీడియట్ మెమో 500 KB ఉండాలి, 9th and 10th సర్టిఫికేట్ ఒక PDF లో ఉండాలి 500 KB, ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్ 500 KB బిలో ఉండాలి, టీసీ 500 KB బిలో ఉండాలి, అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కూడా మనకు 500 KB ఉండాలి. ఓకేనా. సో మైనారిటీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కూడా మనకు 500 KB ఉండాలి. సో ఇన్కమ్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 500 KB ఉండాలి. సో పేరెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఎన్సీసీ, క్యాప్, పిఎంసి అండ్ మనకు సింగరేణి వాళ్ళకైతే సింగరేణి సర్టిఫికేట్. అండ్ ఎవరైతే మీ పేరెంట్స్ గనక తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యుండి వేరే స్టేట్లలో డిప్యూటేషన్లో పనిచేస్తూ ఉంటే ఆ టైంలో మీరు అక్కడ చదువుకున్నట్లయితే సో 150 జియో ప్రకారం మీరు మీ యొక్క ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఫాదర్ మదర్ సర్వీస్ ఏదైతే ఉందో 500 KB అది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్. అండ్ ఎవరైనా తెలంగాణలో చదవకుండా ప్రైవేట్గా చదివి రెగ్యులర్ చదవకుండా ఉంటే వాళ్ళకు సంబంధించిన రెసిడెన్సీ ప్రూఫ్, ఆధార్ కార్డు, క్యాండిడేట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉండాలి. ఓకేనా. సో ఇవి ఉన్నట్లయితే మీరు అప్లికేషన్ చేయాలి. అప్లికేషన్ చేసిన తర్వాత మీ అప్లికేషన్స్ అనేవి వెరిఫై చేస్తారు. అప్లికేషన్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత మీకు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఎవరు ఎలిజిబుల్ అని మాట్లాడుకుందాం. ఓకేనా. ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏపీ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఈ సీట్స్కి కన్నర్కోట. ఇండియాలో ఉన్న వేరే స్టేట్ స్టూడెంట్ ఎవ్వరు కూడా తెలంగాణలో అప్లికేషన్ వీల్లేదు. ఇది మొత్తం తెలంగాణ స్టూడెంట్స్ కోసం మాత్రమే ఈ సీట్. సో ఇది కూడా ఎవరి కోసం సార్ అంటే 9th, 10th, 11th, 12th మీరు కనుక తెలంగాణలో కంప్లీట్ చేస్తే మీరు టీఎస్కి లోకల్ అవుతారు. కాకపోతే చాలామంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి తెలియట్లేదు ఈ 150 జీవో అండ్ ఈ 33 జీవో అనేది వరస్ట్ జీవోస్. సో తెలియట్లేదు. నేను అప్పుడు కూడా చెప్పిన 2024లో కూడా దీని మీద ఆ 150 మెంబర్స్ స్టూడెంట్స్ దొరికినప్పుడు కూడా అవి దొరకబట్టి కూడా చెప్పాను ఇది కంప్లీట్గా అప్పటి వరకు పనిచేస్తుంది కానీ దాని తర్వాత పనిచేయదు ఈ జీవో, వరస్ట్ జీవో అని. సో ఈ జీవోని మార్పించే ప్రయత్నం ఒకవేళ గవర్నమెంట్ చేయగలిగితే తెలంగాణ స్టూడెంట్స్కి న్యాయం జరగవచ్చు. ఓన్లీ 9th, ఓన్లీ 10th, ఓన్లీ 11th, ఓన్లీ 12th. ఓకేనా. ఇది మీరు కనుక తెలంగాణలో చేస్తుంటే మీరు టీఎస్కి లోకల్ అవుతారు, తెలంగాణకి లోకల్ అవుతారు. సో ఈ తెలంగాణ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతున్నారో వీళ్ళు తెలంగాణలో సీట్ తీసుకోవచ్చు. తెలంగాణలో MBBS సీట్ ఏదైతే ఉందో అది తెలంగాణ స్టూడెంట్స్ అనేవాళ్ళు తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా. ఇది రూల్, అందరికీ వర్తించే రూల్. సో మిగతా క్యాండిడేట్స్ కర్ణాటక క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, తమిళనాడు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణకు వచ్చి జాయిన్ అవ్వడానికి లేదు. సో ఇప్పుడు మీరు దీనికి అప్లికేషన్ చేశారు, డాక్యుమెంట్ అప్లోడ్ చేశారు, దాని తర్వాత మెరిట్ లిస్ట్ వస్తుంది. ఓకేనా. దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో దాని తర్వాత మీకు అలాట్మెంట్ వస్తుంది. సో దాని తర్వాత రిపోర్టింగ్ చేయాలి. సో మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 సపరేట్గా ఉంటాయి. ప్రతి దానికి మీరు రిజిస్ట్రేషన్ చేయాల్సిన పని లేదు. సార్ కన్నర్కోట రిజిస్ట్రేషన్ చేస్తేనే మేనేజ్మెంట్ కూడా రిజిస్టర్ చేయాలా? అవసరం లేదు. సో మీరు కన్నర్కోట చేసుకోవాలంటే కన్నర్కోట చేసుకోవచ్చు, మేనేజ్మెంట్ కోట అంటే మేనేజ్మెంట్ కూడా చేసుకోవచ్చు, రెండు చేసుకోవాలంటే రెండు చేసుకోవచ్చు. సార్ ఏఐక్యూ చేస్తేనే తెలంగాణ స్టేట్ కన్నర్కోట చేయాలా? అట్లా లేదు. ఏఐక్యూ చేయకపోయినా కూడా తెలంగాణ కన్నర్కోట అనేది అప్లికేషన్ చేయొచ్చు. కటాఫ్ వీడియో అనేది చేశాను, ఆ కటాఫ్ వీడియో చూడడానికి ట్రై చేయండి. సో ఇక్కడ కౌన్సిలింగ్ సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్ సార్ అంటే మీరు క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. మిడిల్ ఆఫ్ ద కౌన్సిలింగ్లోకి వెళ్ళి నేను అప్లికేషన్ చేయలేదు, కటాఫ్ తగ్గుతుంది, అయ్యో నేను చూసుకోలేదు అంటే కుదరదు. జీవో నెంబర్ 124, జీవో నెంబర్ 125 ఈ రెండు జీవోస్ వల్ల మీరు మళ్ళీ అప్లికేషన్ చేయడం కానీ వెబ్ ఆప్షన్ పెట్టడం కానీ కుదరదు. ఓకేనా. సో ఇప్పటి నుంచి నేను కూడా లిమిటెడ్గా కంటెంట్ ఇద్దాం అనుకుంటున్నాను విజన్ అప్డేట్లో. సో నేను మొత్తం క్యాలిక్యులేషన్ చేసి ఆ ఎంఆర్సీలో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తే సో ఎంతవరకు పేరెంట్ చెప్పాలో అంతకన్నా ఓవర్గా కంటెంట్ చెప్పడం వల్ల సో రివర్స్లో నన్ను అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఈ క్యాలిక్యులేషన్ ఇక్కడ ఉంది కదా, ఈ క్యాలిక్యులేషన్ ఇక్కడ ఉంది కదా, ఈ క్యాలిక్యులేషన్ ఇక్కడ అయింది కదా, సో వేరే ఛానల్ వాడు ఇక్కడ చెప్తున్నాడు కదా, వేరే వాడు ఇక్కడ ఇట్లా చెప్తున్నాడు కదా అని నన్నే రివర్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. అట్లా కాదు, మీరు ఎవ్రీ రౌండ్కి రూల్స్ రెగ్యులేషన్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఓవర్గా కౌన్సిలింగ్ మీద స్ట్రెస్ అవ్వకండి. అట్లా స్ట్రెస్ అవుతే మీరు పర్ఫెక్ట్గా కౌన్సిలింగ్ని అటెండ్ చేయలేరు. ఇది నా యొక్క అడ్వైస్. సో ఎంతవరకు కావాలో అంతవరకు నేర్చుకోండి. అది నేర్చుకున్న తర్వాత దాన్ని అక్కడికి వదిలేయండి. సో ఎందుకంటే మీరు మళ్ళీ ఒక మెంటర్ అవ్వాలనుకుంటే మీరు 100 మంది స్టూడెంట్స్ని గైడ్ చేయాలనుకున్నప్పుడు అంత సబ్జెక్ట్ నేర్చుకోండి. అంతకు మించి మీరు నేర్చుకున్నారనుకోండి సో కౌన్సిలింగ్ రూల్స్ అర్థం కాకుండా పిచ్చి వేసినట్టు అనిపిస్తుంది. ఏక్యూ ఏందో, తెలంగాణ ఏందో, కన్నర్కోట ఏంది, మేనేజ్మెంట్ కోట ఇక్కడ స్ట్రక్ అవుతారు. సో ఇవి అంతలా డెప్త్గా వెళ్ళకండి. ఓకే.
సో ఇంకా డౌట్స్ ఉన్నాయి సార్, మాకు ఎవరైనా పర్సనల్ గైడ్ చేయాలనుకుంటేనే 7893947228 నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.